రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. యేసుక్రీస్తు నామములో శుభవార్త టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. I welcome you all to the Shubhavarta TV program. మా యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రతిరోజు ఎంతోమంది దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు. Every day through our TV program, many are being blessed and they are experiencing great things in their lives. ఎంతోమంది జీవితాలు ఆశీర్వదించబడుతున్నాయి. Many of the lives are being blessed. పోగొట్టుకున్న వాటి తిరిగి పొందుకుంటున్నారు. And whatever they have lost, they are gaining in their life. మీ జీవితంలో ఈ యొక్క వాక్య సందేశం ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. I am praying that the word of God, what I share today, would be a great blessing in your life. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. Now we are going to the word of God. దేవుని బిడ్డలారా, మొదటి పాపము ఏదోన్లో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. Dear children of God, we see that the first sin was committed in the Garden of Eden. హల్లెలూయా. ఆదాము అవ్వ చేసిన పాపం ఏంటో మీకు అందరికీ తెలిసిన విషయమే. It is well known sin which has been committed by Adam and Eve in the beginning. హల్లెలూయా. Hallelujah. ఒకే మాటలో చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమం అనేది జరిగింది. In one word to say, they have trespassed the commandment of God. దేవుడు ఏది చేయవద్దన్నారో అది చేశారు. What God told them not to do, they did it. అదే పెద్ద పాపం. That is the biggest sin. రెండవదిగా The second వాళ్ళు one, చేసిన పెద్ద పాపం ఏదంటే the second biggest sin what they did ఎవరికి లోబడాలో వారికి లోబడలేదు. to whom they have to be obedient, they were not obedient to him. ఎవరికి లోబడకూడదో వాళ్ళకి లోబడ్డారు. To whom they should not be obedient, they were obedient to him. ఆదికాండం 3:1-4 మనం చూస్తున్నాం. We see in Genesis chapter 3 verses 1 to 4. దేవునికి లోబడటతో పోయి సాతానుకు లోబడ్డారు. Instead of being obedient to God, they were obedient to Satan. అదే వాళ్ళు పెను నష్టానికి కారణమైంది. That brought a great loss in their life. దేవుడు ఉంచిన ఉన్నతమైన స్థాయి నుండి దిగిపోయారు. And they have put down from a greatest position what God kept them from. మన గ్రేట్ లాస్ అనే చెప్పాలా? We can say it is a great loss. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. మూడవదిగా వాళ్ళు దేవుని యొక్క ఆలోచన కోసం కనిపెట్టలేదు. And thirdly, they did not wait for the counsel of God. దేవుని యొక్క ఆలోచనను తునీకరించారు. They have rejected the counsel of God. దేవుడు నిషేధించబడిన చెట్టు యొక్క పండును తినకూడదని ఒకవైపు ఆజ్ఞ కింద చెప్పిన ఇంకొక వైపు ఆలోచన కింద చెప్పాడు. And though God had told them not to eat that prohibited fruit, though God has given the commandment not to eat that forbidden fruit, but they did not listen to the counsel. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. పాపములో పెద్ద పాపం దేవుని యొక్క ఆలోచనకు కనిపెట్టకపోవటమే పెద్ద పాపం. The sin among the greatest sin is that not waiting for the counsel of God. ఈ రోజు మనకు బైబిలే కౌన్సిలర్ గా ఉంటుంది. And today the Bible is a great counselor for us. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నాయి. The word of God always warns us. దైవజనుల ద్వారా ఇచ్చే సందేశాలు మనల్ని బాగా హెచ్చరిస్తూ మనకు ఆలోచనలు ఇస్తున్నాయి. The teachings and the instructions, the sermons from the word of God always gives us warning and counsel to us. అయితే కొంతమంది ఈ చెవుల్లో విని మరలా ఆ చెవుల్లో వదిలేస్తున్నారు. But some people, they are listen to one ear and they leave it from the other ear. దేవుని మాటకు లోబడట్లేదు. They are not subduing to the word of God. దేవుని యొక్క ఆలోచనకు కనిపెట్టలేదు. They are not waiting for the counsel of God. ఇశ్రాయేలు ప్రజలు అంతగా పతనం అవటానికి ప్రాథమిక పాపం ఏదంటే దేవుని ఆలోచనకి కనిపెట్టకపోవటం, దేవుని కార్యాన్ని మర్చిపోవటం అని పరిశుద్ధ గ్రంథంలో
106:13 రాయబడి ఉంది. It is written in Psalm 106 verse 13, the greatest grievous mistake what the people of Israel has done is that they did not wait for the counsel of God and they forgot all the miracles done by God. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. కాబట్టి అటు తర్వాత దేవునికి ఆలోచనకి ఎప్పుడైతే కనిపెట్టలేదో వాళ్ళ జీవితం అంతా చీకటైపోయింది. When they did not wait for the counsel of God, all their lives were full of darkness. ఒక్క పాపం తర్వాత ఇంకొక పాపం చేయటం మొదలు పెట్టారు. They began to do one sin after the other one. ఇంకా ఈ పాపం అంటే ఆ పాపం అంటే లేదు, లాస్ట్లో అన్ని రకాల పాపం చేసి భ్రష్టత్వం పట్టినట్టుగా మనం ఆ కీర్తనలో చూస్తున్నాం. We can see in that psalm that they did not go for one sin or the other sin, but they have did all kinds of sin and they were into wickedness. అయితే మన తర్వాత చూస్తే మరి ఈ మొదటి పాపము ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా దేవునికి ఆలోచన వినకపోవటం వలన కలిగితే తర్వాత రెండవది ఒక కొత్త ప్రపంచాన్ని దేవుడు నోవాహు కాలంలో సృష్టిస్తున్నాడు. And when we see that the first mistake is the trespassing the commandment of God and not waiting for the counsel of God, and later that God is creating a new world. దేవుని నామమునకు స్తోత్రం. All glory be to God. మీ అందరికీ చరిత్ర తెలుసు. You know about the history. నోవాహు కాలంలో జలప్రళయం చేత మొత్తం నాశనం అయిపోయింది. In the times of Noah, through the flood, all were under destruction. నోవాహు కుటుంబం తప్ప ఇంకా ఏ ఒక్క మనిషి లేరు ఈ భూమిలో. Except Noah's family, there was no human on this earth. తర్వాత ఆదిలో దేవుడు సృష్టించినవి ఏది లేకుండా పోయింది. And later what was in the beginning of the creation, there was nothing left behind. అయితే కొన్ని జంతువులు మాత్రము మరి ఆ ఓడలోనికి నోవాహుతో పాటు ప్రభు అనుమతించాడు. But God has allowed some animals along with Noah into the ark. అయితే వాస్తవానికి మనం చూస్తే అది కొత్త ప్రపంచమనే మనం మాట్లాడుకోవాలి. But in reality, when we think about it and talk about it, we can see that it's a new world. మొదటి సృష్టిలో ఏదెను తోటలో మొదటి పాపము ఆదాం ద్వారా వస్తే తర్వాత నోవాహు టైంలో మరలా దేవుడు ఈ భూమి ఆకాశాన్ని కొత్తగా సృష్టించినప్పుడు పాపం ఎవరి ద్వారా వచ్చిందనేది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. Now we have to question when first the sin entered in the first creation to Adam and Eve, and later in the Noah's time when the God created the earth and the sky in a new creation, through whom did the sin enter this world? ఇక్కడ ఇద్దరిని మనము చెప్పాలి. So here we have to take two అక్కడేమో people. ఆదాము అవ్వ కనపడుతున్నారు. There we can see Adam and Eve. ఇక్కడేమో కొత్త ప్రపంచంలో పాప ప్రవేశించడానికి నోవాహును హామ్ అనే వ్యక్తి మనకు కనపడుతున్నాడు. And we can see in the new created world the sin has entered through Noah and Ham. హల్లెలూయా. Hallelujah. పర్సన్ మనం వదిలేసి ఏ పాపం ద్వారా మరలా ఈ భూమిని చీకటి కమ్మిందని ఆలోచనకి వస్తే రెండు పాపం కనపడుతుంది. If we leave the person behind and think like through which the sin entered into this new world, we can see two things. ఒకటి తాగుడు. The first one is consuming alcohol. రెండోది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని మరి ఒక్కడు చూడటం. Looking at the conscience of the other person by the other person. మరలా లోక చీకటిలోనికి నెట్టబడుతుంది చూడండి. And see again the world is being driven into the darkness. అక్కడుండి మరలా కొత్త పాపం వల్ల మరలా చీకటి కమ్ముతుంది. And again from that new sin again new darkness has entered the world. ఈ రోజు కూడా తాగుడు అనే పాప వలన ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. Even today also because of the alcohol many families are being destroyed. చాలా మందికి క్రైస్తవులకు తాగుడు గురించిన అవగాహన లేదు. Many Christians don't have a proper understanding about this alcohol. తాగట తప్పు లేదన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. There are many people who say that drinking alcohol is not a mistake. బాధలు మర్చిపోవడానికి తాగట తప్పు ఎలాగవుతుంది అన్న వాళ్ళు ఉన్నారు. And there are many people who say that to forget the pain we drink and it's not a grave mistake. నేను రోమన్ క్యాథలిక్ లో ఫాదర్ కి చదువుతున్నప్పుడు బయటికి రావడానికి గల కారణం ఇది కూడా ఒకటి. And this is the one of the prominent reasons that why I came after the fatherhood from Roman Catholicism. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్నో కుటుంబాలు అప్పులకును నాశనానికి నెట్టబడుతుంది. And today many families are being driven into debts and also destruction. ఎన్నో కుటుంబాలు విడిపోయింది. And many families got separated. ఈ తాగట వలన ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతుంది. And because of consuming alcohol many families were shattered.
ఎంత బాధకరమైన విషయం ఏంటంటే ఏదైతే ఆల్కహాల్ ఉన్నాయో దాంట్లో తాగటం వలన వచ్చే నష్టాన్ని లేబుల్ అంటించి మరి అమ్ముతున్నారు. The most painful thing to really look at is that they always keep the label that it is harmful to consume alcohol, but by that also they sell it. ఎంతో బాధకరం. It is very, very painful. ఈ రోజు ప్రభుత్వానికి లాభడి మోస్ట్ ఆఫ్ ద వచ్చే రెవెన్యూ దేని ద్వారా వస్తుందంటే ఈ యొక్క ఆల్కహాల్ ద్వారా వస్తున్నాయి. And the government has a major revenue from the alcohol. కానీ ఎన్నో కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. But many families are being shattered. ఈ రోజు తాగుబోతుల గురించిన భారం దేవుడు నాకు పెట్టాడు. Today God has given me the burden about the people who consume alcohol. చాలా సేపు దేవుని సన్నిధిలో ఏడ్చాను. And I have cried in the presence of Lord for a long time. మీ కుటుంబంలో కూడా అటువంటి తాగుబోతులు ఉన్నారేమో. Maybe your family has some of these drinkers like this. చైన్ స్మోకర్స్ ఉన్నారేమో. Maybe there are chain smokers in your family. ఎంతో మంది చెప్తారు, Many people say, నేను చర్చికి రావాలనుకుంటున్నాను, I want to come to church, కానీ తాగుడు విడిచిపెట్టలేకపోతున్నాను, but I'm unable to give up నేను alcohol. మౌనంగా ఉన్నా నా ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్లిపోతున్నారు. Though I be silent, my friends come and they take me. కాసేపు ఉన్న మత్తు కోసం నీ భార్యని ఎంతకాలం బాధపెడతావు? For less time of intoxication, how much pain will you give your wife for a longer time? ఎంతకాలం నీ పిల్లలు బాధపెడతావు? How long will you give pain to your children? నీ పిల్లల ముఖం చూడు, Look at your children's ఎంతగా face. ఏడుస్తున్నారో చూడు. See how much they're crying. తాగిన తర్వాత అండి ఆ మత్తులో వయసు వరుస లేకుండా పోతాయి. And after they drink intoxication, they don't have any age barrier. అంతేకాదు తల్లి ఎవరో పిల్లలు ఎవరో గుర్తుపట్టలేరు. They cannot identify who is mother, who is daughter. భార్య ఎవరో గుర్తుపట్టలేరు. They cannot identify who is the wife. విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. They behave very provokingly. దేవుని బిడ్డలారా, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో ఎవరి కుటుంబంలో తాగుబోతులు ఉంటే వారిని దర్శిస్తున్నానని మాట్లాడుతున్నాడు. Today God is speaking very evidently that if any drunkards are in your family, God is visiting them. ఈవెన్ మీలో ఎవరైనా తాగుబోతులు ఉంటే మీరు రక్షించబడతారు. ఈ రోజు Even among you, if there are any drinkers, God will save you. మీరు మీ తాగుడు నుండి విడుదల పొందాలి. ఈ రోజు Today you need to be delivered from your alcoholism. విడిచిపెట్టాలనుకుంటే మీరు విడిచిపెట్టగలుగుతారు. If you want to give it up, then you can give it up. నా మహాసభల్లో థర్డ్ డే ప్రత్యేకంగా తాగుబోతుల కొరకు ప్రార్థన చేస్తాను. In my great meetings, I always pray for the drunkards on the third day. ఓపెన్ కాల్ ఇస్తాను. I give them an open call. అందరూ చూస్తుండగా ఎవరెవరైతే తాగుబోతులుగా లేకపోతే చైన్ స్మోకర్గా ఉన్నారో మీరందరూ స్టేజ్ పైకి రమ్మని అంటాను. చాలా మంది పరిశుద్ధాత్మ బలంగా ప్రేరేపించడం వలన వాళ్ళు వచ్చి సరెండర్ అవటం నేను చూశాను. When I give an open call to the alcohol people and chain smokers, I will call upon the dyers, and through the Holy Spirit inspiration they come onto the dyers. ఎంతో మందికి విడుదల వచ్చింది. And many people were delivered. రక్షించబడ్డారు. They were saved. మారు మనసు పొందారు. They repented. ఈ రోజు అవన్నిటిని పక్కన పెట్టేసి దేవుని యందు భయభక్తులు కలిగి సేవకులైన వాళ్ళు కూడా ఉన్నారు. There are many people that who gave up all that and they have into salvation and they're doing the service of the Lord. మా ఇంటి పక్కన ఒకరు ఉండేవాళ్ళు. There used to be some people beside us. అతను సాయంత్రం తాగేసి వచ్చేవాడు. And every evening he used to drink and ఆయన come. తాగేసి రాగానే మా ఇంట్లో వచ్చి దాక్కున్న వాళ్ళు. And as soon as he drinks and comes, those neighbors used to hide in our home. ఎందుకంటే కొట్టేస్తాడంట. Because he will beat. వాళ్ళ అమ్మగారు వచ్చి దాక్కుండేది. His mother used to come and hide. భార్య పిల్లలు దాక్కున్న వాళ్ళు. The wife and children used to come and hide. ఇంకా ఎంతకు మారలేదు. He did not change at all. తర్వాత దేవుడే మార్చాడు. Later God only changed him. దానికి ముందు ఇంట్లో ఉన్న వంట పాత్రలు కూడా సేల్ చేశాడు. Before that he sold all the cooking vessels in the home. అవును దేవుని బిడ్డలారా, Yes, dear children ఇదే of God. పరిస్థితి అనేక కుటుంబాల్లో తాగుబోతు వలన ఎదుర్కొంటున్నారు. The same situation is faced by many families because of the drunkard. అన్ని బాగుంటది, ఒక్క ఈ తాగుడు వలన కుటుంబం మీద మెస్ చేసేవాళ్ళు, దుఃఖానికి నెట్టేవాళ్ళు, వండుకున్న అన్నాన్ని కూడా తినలేని పరిస్థితిలో మరి బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. Everything will be fine, but because of only this addiction, many families are facing mess, sorrow, and they're unable to eat the cooked food. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. అటువంటి వారిని దేవుడు రక్షించబోతున్నాడు. And God is going to save all those kind of మీ people. ప్రార్థన దేవుడు విన్నాడు. God had heard your మీ prayer. తోడ పుట్టిన వాళ్ళ కోసం,
for your kinsmen, నీ భర్త కోసం, for your husband, నీ పిల్లల కోసం, for your children, నీ తండ్రి కోసం, for your father, ఇంకా ఇతరులు నీ స్నేహితుల కోసం for your friends. నువ్వు చేస్తున్న ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తున్నాడు. God is listening to all the prayers done by you. దేవుడు వారిని దర్శించబోతున్నాడు. God is going to visit all of వారి them. రక్షణలోనికి రావటం నేను చూస్తున్నాను దర్శనంలో. I see in my vision they are coming into salvation. అయితే నేను వారి కోసం ప్రార్థన చేయడానికి ముందు ఈ యొక్క తాగుబోతుల బైబిల్ ఏమంటుందో చెప్పాలని ఆశపడుతున్నాను. Before I pray, I would like to tell you what the Bible calls the drunkards as. దేవుని బిడ్డలారా, తాగుబోతులను పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? బుద్ధి లేని వాళ్ళు అంటున్నాడు. సామెతలు 20 అధ్యాయం 1వ వచనంలో. And dear children of God, according to Proverbs chapter 20 and verse 1, God calls the drunkards as mockers. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. They are unwise people. దేవుని బిడ్డలారా, Dear children of God, బుద్ధి లేని వాళ్ళుగా ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నారు? how long would you like to live as a wicked people? ఒక కుటుంబ యజమానిగా ఉంటూ నువ్వు తాగుతూ తిరుగుతూ ఉంటే పిల్లల ముందు నువ్వు బుద్ధిహీనుడుగా ఎంతకాలం ప్రవర్తించాలని అనుకుంటున్నావో నేను అడగదలిచాను. I would like to ask you, how long would you like to drink and go wayward on the roads, and how long before your children you want to live as a wicked person? హల్లెలూయా. Hallelujah. నా రెండోది ఏమంటో తెలుసా? What the second one is? అది పరిశుద్ధాత్మ కార్యాన్ని ఆపుతుంది. It stops the work of the Holy Spirit. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మద్యం సేవించి మత్తులై ఉండకుడి. It is written in Ephesians chapter 5 and verse 18, do not be drunk with wine and be in intoxication. హల్లెలూయా. Hallelujah. మీరు మత్తులోనికి జారిపోతారు. You will be slipped into intoxication. మీకు ఇంకా కళ్ళు గుడ్డి అయిపోయినట్టు. ఇంకా That means you are completely మీ blind. మైండ్ పనిచేయదు. Your mind will stop working. మీరు ఆలోచించలేరు. You can't think. మీరు మనసు పెట్టలేరు. You can't focus. ఈ రోజు అటువంటి వారుగా ఉండాలనుకుంటున్నావా? Today you would like to be that kind of person. మూడవదిగా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. It says in 1 Corinthians chapter 6 and verse 10, దొంగలు, thieves, నరహంతకులు, murderers, దోచుకున్నవారు, and revilers, వీళ్ళందరితో పాటు తాగుబోతులు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరంట. along with these people, the drunkards cannot enter into the kingdom of God. దేవుని రాజ్యపు వెలుపల సంబంధులు అయిపోతారు. They will become the outward persons of the kingdom of మీరు God. ఎవరైతే ఏంటి, Whoever it may be you. మీ యొక్క తల్లిదండ్రులు సేవకులు కావచ్చు, Maybe- భక్తిపరులు కావచ్చు, Maybe your parents are the ministers of God and they're very fearful to God. కానీ నువ్వు తాగుడుకు అలవాటు పడిపోయి ఉన్నావు కదా. But you are so addicted to drinking. నీ వలన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు కదా. Because of you, the Holy Spirit is grieving. ఎంతకాలం పరిశుద్ధాత్మ దుఃఖపెడతావు? How long will you grieve the Holy Spirit? ఎంతకాలం దేవుని ఆత్మ దుఃఖపెడతావు? How long will you grieve the Spirit of God? చివరిగా తాగుడును బైబిల్ ఏమంటుందంటే చీకటి క్రియ అని వివరిస్తుంది. Lastly, the Bible talks about drinking as the deed of the darkness. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది. It is written in Galatians chapter 5 and verse 21. కనీసం పిల్లల ముఖమైనా చూడండి. At least look at your children's face. మీ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ముఖాన్ని చూడండి. Please look at the faces of your family. మీరు తాగటం వలన మీ యొక్క లివర్ పాడైపోతుంది. Because you are drinking, your liver will be spoiled. మీ యొక్క శరీరంలో ఉన్న అవయవాలని ఒకటి తర్వాత ఒకటి పాడైపోతా ఉంటుంది. All the organs in your body, one after the other, fail to work. హార్ట్ అటాక్ దారి తెరుస్తుంది. It will pave a way to the heart attack. ఎటువంటి మద్యమైనా సరే, ఎటువంటి ఆ యొక్క మత్తునిచ్చే ఏ పదార్థమైనా సరే ఈ రోజు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోనగాక. Whatever the drunkenness or the intoxication subject you are addicted to, may it leave you and go. యేసు నామములో మిమ్మల్ని తాగుడుకు ప్రేరేపించే ఆత్మ దురాత్మమును విడిచి వెళ్ళిపోనగాక యేసు నామములో. May the dark spirit which is inspiring you to drunkenness, may it leave and go. In the name of Jesus. In the name of Jesus. అదే సమయంలో కాము చేసిన పాపాన్ని కూడా ఒకటి రెండు మాటలు చెప్తాను. And I would like to share two things what Ham has done. దేవుని బిడ్డలారా, ఇతరుల యొక్క అంతరంగంలోనికి మనసు పెట్టాడు. Dear children of God, he has focused on the conscience of the other. ఇతరుల యొక్క ప్రైవేట్ లైఫ్ లోనికి దూరాడు. He has entered into the secret life of the other person. దానివల్ల ఆయన తరమే శపించబడింది. Because of that,
he and his generation were cursed. భరించలేకపోయాడు. He could not withhold it. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు Today మాట్లాడుతున్నాడు. the Holy Spirit God is speaking. ఎందుకు ఇతరుల గొడవలో ప్రతి దాంట్లోనూ తలదూర్చుకుంటున్నావు? Why do you poke your nose into the others' issues? ఇతరుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? Why are you talking about others? ఇతరుల గురించి ఎందుకు విమర్శిస్తున్నావు? Why are you criticizing about దాని వల్ల others? నీకు వచ్చే లాభం ఏంటి? What is the profit you get from దాని వల్ల that? నువ్వు ఆత్మీయంగా ఎంతగానో బలపడుతున్నావు? And because of this, are you benefiting spiritually? ఇతరుల్ని క్రిటిసైజ్ చేయడానికో, నేరారోపణ చేయడానికో, ఇతరుల్ని పాయింట్ అవుట్ చేయడానికో దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు. God did not give you the authority to criticize others, blame guilt on them and point of them. దేవుడు ఉన్నాడు. God is existing. దేవుడు చేయాల్సిన పని నువ్వు చేస్తే దేవుడు స్థానానికి నిన్ను హెచ్చించుకుంటున్నావు అని అర్థం. If what God has to do, if you are doing it, that means you are exalting yourself to the position of God. ఈ రోజు నువ్వు ఒక కాములాగా ఉన్నావేమో. Today maybe you are like a ham. నోవాగైతే తెలుసో తెలియకుండాను మొదటిసారిగా దాన్ని తాగటం అనేది జరిగింది. Maybe knowingly or unknowingly, for the first time Noah has consumed that. కానీ ఈ కామన్నవాడైతే వాంటెడ్గా తన తండ్రి యొక్క దిగంబరత్వాన్ని అనేకులకు చెప్పి ఆయన అవమానపరిచాడు. But Ham wantedly has peeped into the nakedness of his father and he shared with so many people. జాగ్రత్తగా ఉండండి. Be careful. నువ్వు దేని విత్తుతావో అది కోస్తావు. Whatever you sow, that you reap. ఈ రోజు నువ్వు ఇతరుల యొక్క చెడును, ఇతరులో ఉన్న లోపాన్ని బాగాటపరుస్తున్నావు, బహిరంగపరుస్తున్నావు. రేపు అదే పాపను నువ్వు పడతావు. Maybe you are publicly publicizing the bad of the others. Maybe tomorrow you will face the same. నువ్వు కూడా అదే అవమానానికి గురి అవుతావు. You will be also put to the shame. నిన్ను 10 మంది కలిసి నిందిస్తారు. Man, 10 people will come and certainly blame you. నిన్ను అవమానపరుస్తారు. They will shame you. నువ్వు కూడా అదే అవమానానికి, నిందలకు గురి అవుతావు. You also will have to face the same reproach and guilt. దీనివల్ల లోకమంతా చెడు అయిపోయింది. Because of this, the world has completely become. సహోదరులపైన నేరారోపణ చేయటం పడిపోయిన లూసిఫర్ ఒక పని అనే విషయాన్ని మర్చిపోవద్దు. Do not forget that blaming your kinsman is the work of the fallen Lucifer. ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. Today you sanctify yourself. మీ నోరును అదుపులో ఉంచండి. Please keep your tongue under your control. మీకు నోరు ఉందని విచ్చలవిడిగా మాట్లాడవద్దు. Because you have tongue, don't speak more. నేరారోపణ చేయవద్దు. Don't blame others. ఇతరులను గాయపరచవద్దు. Don't hurt others. ముఖ్యంగా అభిషక్తుల మీద మీరు మాట్లాడితే దానికి తగిన శిక్షను అనుభవిస్తారు. Especially if you talk about the anointed, then you will face the punishment. దానిని మీరు సాల్వ్ చేసుకోలేరు. Then you cannot make way for it anymore. దేవుడు మీ ద్వారాన్ని మూస్తాడు. God will close your door. గర్భఫలాన్ని మూస్తాడు. God will close your room. లేనిపోని జబ్బులు, రోగాలు వస్తాయి. And unknown disease and sickness will come. మీరు ఏ గొయ్యి అయితే ఇతరుల కొరకు తీసారో అదే గొయ్యిలో పడతారని బైబిల్ హెచ్చరిస్తుంది. The Bible warns clearly, whatever pit you dig for others, you will certainly fall into that. నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Now at this time I'm going to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, మమ్మల్ని క్షమించండి ప్రభువా. please forgive us, Lord. ముఖ్యంగా తాగుడుకు అలవాటు పడిన వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. Especially I'm praying for the people who are extent to drunkenness, Lord. విడిచిపెట్టలేని స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన I'm చేస్తున్నాను. praying for the people who are unable to give it up. ఈ రోజు తాగుడు నుండి విడుదల కలుగును గాక. Today let them be delivered from alcoholism. ఎవరెవరైతే తాగుబోతు ఆత్మ చేత పీడించబడుతున్నారో వారికి విడుదల దయచేయండి. Those who are being haunted by the spirit of drunkenness, give them deliverance, యేసు Lord. రక్తాన్ని చల్లుస్తున్నాను. I sprinkle the blood of Jesus. గొర్రెపిల్ల రక్తాన్ని I చల్లుస్తున్నాను. sprinkle the blood of lion. యేసు నామములో విడుదల కలుగును గాక. In Jesus' name let there be deliverance. యేసు నామములో విడుదల కలుగును గాక. Let there be deliverance. అలాగే కాము చేసిన పాపాన్ని చేయకుండా కాపాడండి. Lord, protect them not to repeat the sin of the harm. ఇతరుల యొక్క పాపాన్ని నేరారోపణ చేసే విషయంలో ఆయన దూరంగా ఉండే కృప దయచేయండి. Lord, give them good heart to be away from the accusation spirit, Lord. In the name of Jesus. 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 ఇప్పుడు ఆశీర్వదించండి. Now bless them, Lord. బలపరచండి ప్రభువా. Strengthen them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం In తండ్రి. Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen.
ఈ వాక్యం ద్వారా ఎవరైనా తాగుడు మానేయాలనుకుంటే ఇంకా మీకు ప్రార్థన చేయడానికి, మీకు ఆలోచన చేయడానికి నేను మా ప్రార్థన యూదులు సిద్ధంగా ఉన్నాం. మీరు కాల్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేసి ఆలోచన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. Those who had listened to this sermon, if you have given up drunkenness, we are still waiting for you. Please call us. We are ready to pray for you. God bless you. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. విజయవాడలో దహించువగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా? విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.